టీడీపీలో చేరికల జోష్ కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, వైసీపీ నేత బొప్పన భవకుమార్, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. వారు కాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. పార్థసారథి వెంట చంద్రబాబు నివాసానికి వచ్చిన కేసినేని చిన్ని, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. టీడీపీలో చేరికల జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ గూటికి వైసీపీ నేత బొప్పన భవకుమార్ తో పాటు మరికొంతమంది కూడా ఈ రోజు చేరబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. విజయచంద్రిక, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ టీడీపీలోకి వలసల జోరైతే ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, అలాగే విజయవాడ నగర అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన కుమార్ తన అనుచరులతో మొత్తం కూడా ఈ రోజు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. మరి కొద్దిసేపట్లో లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకొని ఉన్నారు. అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విధి విధానాలు నచ్చక అక్కడ ఒంటెద్దు పోకళ్ళు అన్ని కూడా భరించలేక తమ పార్టీ విడుతున్నట్లు అనేక సార్లు పార్థసారథి కూడా చెప్పడం కూడా జరిగింది. భవకుమార్ అయితే అసలు ఈ పార్టీలో మాకు గుర్తింపు అనేది ఉండదు, మొత్తం కూడా అక్కడ ఏకఛత్రాధిపతంగా మొత్తం కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏలుతున్నారు, ఏ కనీసం చిన్న పని కోసం వెళ్ళినా సరే అక్కడ చేసే పరిస్థితి లేకే మేము పార్టీ వీడిపోయి ఈ తెలుగుదేశంలోకి వచ్చామని చెప్తున్నారు. మరోవైపు గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందడంలో పూర్తిగా వెనకబడి ఉంది. ఈ కారణంగానే అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి సాధించిందని చెప్పి వైసీపీ నేతలు ఎవరైతే పార్టీలో టీడీపీ పార్టీలో చేరుతున్నారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ రోజు ఈ ముఖ్య నేతలు ఎవరైతే పార్థసారథి అలాగే భవకుమార్ చేరుతున్న తరంలో వారి వెంట విజయవాడ టీడీపీ అభ్యర్థిగా అనుకుంటున్న కేసినేని చిన్ని, అలాగే పెనమలూరు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్, కొనకాల నారాయణ, ఇలా అనేక మంది కూడా ఆయన వెంట వచ్చారు. ఎందుకంటే ఆయన సపోర్టింగ్ గా అందరూ కూడా నిలిచారు. అలా సమక్షంలోనే మొత్తం కూడా మరి కొద్దిసేపట్లో టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే ఖచ్చితంగా తాము ఈసారి విజయం సాధిస్తాము, ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అందుకోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి మొదటి నుంచి కూడా పార్థసారథి భవకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్థసారథికి అంటే నూజివీడు సీటు కూడా టీడీపీ తొలి జాబితాలో నారా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు పెనమలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్థసారథి ఇక అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నూజివీడు నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే గత అనుభవాలు అన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అక్కడ నూజివీడులో కూడా విజయం సాధిస్తాము, మళ్ళీ తిరిగి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయడమే మాకు ప్రధాన ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి పార్థసారథి చెప్తున్నారు. అయితే ఏదైతే కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అన్నిటిని కూడా సర్దుబాటు చేసుకుని అంటే ఇప్పటి వరకు ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుపుకుని ముందుకు వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. ఇప్పటికే నూజివీడులోని మండల స్థాయి నాయకులు అలాగే గ్రామ స్థాయి నాయకులు అందరితో కూడా ఇప్పటికే పార్థసారథి పలుమార్లు టచ్ లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. వాళ్ళందరితో కూడా ఇప్పటికే పార్థసారథి రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్ళి వాళ్ళతో కలగలుపుగా ఉంటూ కూడా ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా సరే నేను ముందుండి పోరాడతాను అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చారు. మీ అందరికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి అక్కడ టీడీపీ క్యాడర్ ఎవరు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి మీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను, మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా మీరందరూ కూడా సొంత సోదరులాగా చూసుకుంటానని చెప్పి కూడా పార్థసారథి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ భవకుమార్ కూడా అంటే విజయవాడ నగర అధ్యక్షుడిగా వైసీపీలో గత 4.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే భవకుమార్ గతంలో అంటే ఈ ఏదైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు గా పోటీ చేశారో అయితే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. తూర్పు నియోజకవర్గం నుంచి ఈ గద్దెరామంలో వెళ్ళడం జరిగింది. అయితే భవకుమార్కి అయితే ఈ విజయవాడ నగరంలో అయితే అనేక సామాజిక వర్గాలన్నీ కూడా ఆయనకు అన్నదానంగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా. థ్యాంక్ యూ పూర్ణ.